వర్షాలు ఒక్క నెల ఆలస్యంగా పడితే ఏమవుతుందో తెలుసా? రైతులు ఎంతలా తల్లడిల్లిపోతారో తెలుసా? ఆ వర్షం కోసం ఎన్ని ప్రార్థనలు పూజలు చేస్తారో తెలుసా? ఆ వర్షం పడితే ఎంత ఆనందపడతారో తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది విత్తనాలు వేసినప్పటికీ మొలక శాతం చాలా తక్కువగా ఉంది. దానికి కారణం వర్షాలు చాలా తక్కువగా పడటం. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ నిపుణులు ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం భారతదేశంలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది అని చెప్తా ఉన్నారు. రైతులకే కాదు, ఈ నోరు లేని జీవాలకు కూడా మేత కరువైపోయింది. చూడండి ఎలా చూస్తుందో. రైతులందరూ వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని గ్రామాలలో పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తుంది మా పక్క గ్రామం అయినటువంటి ఊట్కూరు గ్రామం నుంచి చాలామంది రైతులు అలాగే గ్రామస్తులు మా ఊరికి తరలి వచ్చారు. దానికి కారణం మా ఊరిలో ప్రవహిస్తున్న కృష్ణా నది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇక్కడ నుంచి నీటిని తీసుకువెళ్ళి ఊట్కూరు గ్రామంలో ఉన్న దేవతలకు పూజలు చేశారు. మంచి వర్షాలు పడాలి అని చెప్పి అన్ని గ్రామాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ భక్తితో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే కోరిక, దేవుడా రైతుని కాపాడు, మంచి వర్షాలు కురిపించు. అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ప్రకృతి తన రూపాన్నే మార్చుకుంది. ఒక్కసారిగా గాలులు వీచాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. మరుసటి రోజు తెల్లవారగానే పొలాలన్నీ కొత్త ఉత్సాహంతో కనిపించాయి. ఎద్దుల అరకలు లాగుతూ పొలాల్లోకి దిగాయి. రైతులు విత్తనాలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ముందుగా అచ్చు వేస్తారు. ఆ తర్వాత దాని వెనకాలే విత్తనాలు నాటుకుంటూ వెళ్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఎద్దుల సహాయంతో అచ్చు సాలను వేసుకుంటూ వెళ్తారు. రైతులు ఆ సాలలో ఒక పక్క నుంచి విత్తనాలని నాటుకుంటూ వెళ్తారు. నిన్నటి ఆందోళన ఈరోజు ఆనందంగా మారింది. రైతు జీవితంలో వర్షం అంటే కేవలం నీళ్లు కాదు, అది ఆశ, అది జీవితం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.